హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బెల్లంతో గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. గోధుమ పిండి, బొంబాయి రవ్వ ఒక్కొక్క కప్పు తీసుకుందామండి. దానిలో కొంచెము చిటికెడు సాల్టు, చిటికెడు వంట సోడా వేసి అది అంతా బాగా కలిసిన తర్వాత కొంచెం నెయ్యి, ఒక చిన్న గ్లాస్ పాలు పోసి బాగా కలుపుకోవాలండి. కొంచెం దానికి తగ్గట్టు వాటర్ కొంచెమే పడుతుందండి. అలా గట్టిగా కలిపేసుకుని మూత పెట్టి పెట్టేసుకుందామండి. అలా బాగా కలవాలండి. మూత పెట్టి ఒక అరగంట సేపు నానితే చాలా బాగుంటుందండి, గుల్లగా వస్తుంది. మనము ఇంట్లోనే ఏవైనా పిల్లలకి బాగా రెడీ చేసుకోవచ్చండి కొంచెం కొంచెం వంటలతో. అలా గట్టిగా కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం నెయ్యి వేసేసి బాగా మూత పెట్టేసి పెడితే బాగా గుల్లగా వచ్చేస్తుందండి పిండి. మనం ఇప్పుడు బెల్లం తీసుకుందాము. 1కి 3/4 కొలతండి. ఒక పిండి తీసుకుంటే 3/4 కప్పు బెల్లం తీసుకోవాలండి. ఇప్పుడు నేను 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి కప్పున్నర బెల్లము, 1 కప్పు నీళ్లు పోసేసి మనము అది చిక్కగా పాకం వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. అట్లా చిన్న చిన్న పీసులుగా చేసుకుని ఆ గవ్వల పీట ఉంటే అలా చేసుకోవడమేనండి, చాలా ఈజీగా. బాగా హైలో పెట్టి కొంచెము ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవటమేనండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. నేనైతే బెల్లం కూడా మంచి ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి, పంచదార బదులు. మీకు ఏది ఇష్టమైతే అలా తీసుకోవచ్చండి. అది అలా ఉండపాకం రావాలండి. ఉండపాకం వచ్చిన తర్వాత ఇలాచీ వేసేసుకుని కొంచెం అది బాగా ఉడికిన తర్వాత, ఇది ఆర్గానిక్ బెల్లం కాబట్టి మనం డైరెక్ట్ దానిలో వేసుకోవచ్చండి. నేను లాస్ట్లో కొంచెం నెయ్యి వేసానండి దించుకునేప్పుడు, ఎందుకంటే అది బాగుంటుంది. బాగా విడిగా వచ్చేస్తాయండి, అంటుకుపోకుండా బెల్లము ఆరేటప్పటికి చక్కగా నీట్గా వచ్చేస్తుంది. అంతేనండి, చాలా ఈజీగా కొంచెం కొంచెం ఇంట్లోనే మనం పిల్లల కోసం రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే అండి, నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.